10 సంవత్సరాలలో 10 వాగ్దానాలను నిలుపుకోవాల్సింది. ప్రత్యేక హోదా వాగ్దానం ఒకటైతే, పోలవరం ఇంకొక వాగ్దానం అయితే, రాజధాని ఇంకొక వాగ్దానం అయితే, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇంకొక వాగ్దానం అయితే, విశాఖ రైల్వే జోన్ ఇంకొక వాగ్దానం అయితే, దక్షిణాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీ ఇంకొక వాగ్దానం అయితే, ఎన్ని వాగ్దానాలు చేశారు. కనీసం ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీని నిలదీయాల్సిన అప్పుడు చంద్రబాబు గారైనా, ఇప్పుడు ముఖ్యమంత్రి జగనన్న గారైనా ఏ ఒక్కసారైనా నిలదీస్తున్నా మనకి ఇవన్నీ ఆంధ్రులకు చెందాల్సిన అన్ని హక్కులు అమలయ్యి మనం సాధించుకునేవాళ్ళు. కానీ ఒక్కసారి కూడా ఇటు చంద్రబాబు గారు గాని, ఇటు జగనన్న గారు గాని బీజేపీ పార్టీతో పోరాటం చేసిందే లేదు. పోరాటం చేయకపోగా అదే బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యారు. స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వాళ్ళు చంద్రబాబు గారు, జగనన్న గారు. ఒక పక్క టీడీపీ అయినా, ఒక పక్క వైసీపీకైనా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకు బానిసత్వం చేస్తున్నారో అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏమిచ్చింది కనుక మీరు ఈ బానిసలుగా మారారు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చుంటే మీరు బీజేపీ పార్టీతో పరోక్షంగా ప్రత్యక్షంగా ఎలా పొత్తులు పెట్టుకున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడిగేవాళ్ళు కాదు. కానీ ప్రత్యేక హోదా రావాల్సిన ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ అన్యాయం చేస్తున్నా కూడా మీరు ప్రశ్నించకపోగా అదే పార్టీతో మీరు లోపల పొత్తులు పెట్టుకుంటున్నారు అంటే అసలు మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్న వారు కాదా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే బీజేపీ పార్టీ. పోనీ పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టు చేసి అన్ని పర్మిషన్లు ఇచ్చి అన్ని డబ్బులు ఇచ్చి పోలవరం ప్రాజెక్టు కట్టుంటే ఈ రోజు మన రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. పోనీ ఆ పోలవరం ప్రాజెక్టు ఇచ్చున్నా అటు చంద్రబాబు గారైనా, ఇటు జగనన్న గారైనా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకునేవారు. పోనీ రాజధాని అయినా అయిందా? ఏం చెప్పాడు చంద్రబాబు గారు? రాజధాని గురించి సింగపూర్ ను చేస్తానన్నాడు. 3Dలో గ్రాఫిక్స్ చూపించారు, గుర్తుందా? ఏమన్నా గుర్తుందా? 3Dలో సినిమా చూపించాడు చంద్రబాబు గారు రాజధాని గురించి. పోనీ రాజధాని కట్టాడా అంటే అటు చంద్రబాబు గారు కట్టలేదు. పోనీ జగనన్న గారైనా రాజధాని కట్టారా అంటే కట్టారా? ఉందా రాజధాని? జగనన్న గారైతే ఒకటి సరిపోలేవు, మనకు 3 రాజధానులు కావాలి అన్నాడు. పోనీ మూడిట్లో ఏ ఒక్కటైనా అయిందా? ఏ ఒక్క రాజధాని అయినా ఉందా ఆంధ్ర రాష్ట్రానికి? మనము తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకోతగ్గ ఒక్క రాజధాని కూడా మనకు లేదు అంటే అది సిగ్గుచేటు కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అది సిగ్గుచేటు కాదా? ఈ రోజు వరకు బీజేపీ మనకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు.